ఏం నేర్చుకుంటుంది? ఏం నేర్చుకోవాలి? గతంలో ఒకసారి మనం అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అమరావతి మీద గుర్తిస్తూ, లేదా రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలని మనం చంద్రసార్లు మాట్లాడాం. ఏ క్యాపిటలా, వన్ క్యాపిటల్ చర్చలు కూడా. కేంద్ర ప్రభుత్వం ఇటు వంక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను పవన్ గారు, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి కత్తి వేలాడుతూనే ఉంది. ఇంకా మనం ప్రజల్లో ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు సార్ అమరావతికి దోషి పెడతారని. నేను చెప్పేదంటే రాజకీయాలు చేయటం కాదు, చర్యలు తీసుకోగలగాలి. అసలు కేంద్ర ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి దానికి ఉంది హక్కు. ఆ విభజన చట్టం ప్రకారంగా వచ్చింది. నువ్వు కట్టమంటే గట్ల అమరావతి, నేను కట్టమంటే గట్ల. ఒక ప్రభుత్వం కట్టమంటే కట్టుకుంది, రాజధాని లేకపోతే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వం చేయాలి. ఇంకో మాట కూడా చెప్తానండి, చేతిలో సెల్ ఫోన్ ఉందని, ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నంటే ఎందుకు తీసుకోరండి చర్యలు? ఇప్పుడు మేము మాట్లాడుతుంటే నా మిత్రుడు పెట్టాడు, సంకనాగటానికి ముఖ్యమంత్రిగా ఉన్నావా అంటున్నారు చంద్రబాబు నాయుడు. యూట్యూబర్ అడుక్కోవటానికి ఉన్నావా ముఖ్యమంత్రిగా అని అంటున్నాడండి. ఏంటిది అది? ఈ రోజున వాళ్ళు నిధులు రాకపోకుండా కంప్లైంట్లు పెడుతున్నారు, ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు, అమరావతి మీద మళ్ళీ రాళ్ళు ఇస్తున్నారు. ఎందుకు తీసుకోరండి? అమరావతి మీద ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మా మీద తీసుకోలేదా? మేము సభలో పోకుండా మమ్మల్ని అడ్డుకోలేదా? ఎందుకు తీసుకోరంటున్నాను నేను. అసలు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకడుగేస్తే ఎలా? నేను ఒక మాట చెప్తా పవన్ గారు, అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదా అమరావతి నిర్మాణంలో కానీ రైతులను భాగస్వామ్యం చేయండి. రైతులు కూడా భాగస్వామ్యం చేయండి. రైతులు కూడా చూస్తారు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, దాన్ని 3 ప్రాంతాల ప్రజలకు ఎలా చెప్పాలో భాగస్వామ్యం అవుతారు. ఈ రోజున ప్రజా రాజధాని అమరావతి రక్షించబడిందంటే ఎవరు ఎన్నన్నా ఏదన్నా 1631 రోజుల ఉద్యమ నేపథ్యమే కదా, అందరం అంగీకరిస్తున్నాం కదా. ఆ రైతుల పడ్డ చర్యలు కానీ కష్టాలు కానీ మరి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఇప్పటికే అవే నిందలు కదా. మేము డిబేట్లో పోతున్నాం. గతంలో రోజా గారు మాట్లాడితే అమరావతి ఇడ్లీ పాత్ర అనేది, గ్రాఫిక్స్ అనేది, అంటే వీళ్ళు రాజధాని శ్మశానం అంటారు, రాజధానిలోనే క్యాబినెట్ పెడతారు. రాజధాని ఎడారంటారు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. రాజధాని కమ్మాలదంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటాడు. మరి ఇంత పచ్చి దుష్ప్రచారానికి ఏదైనా చర్యలు ఉండాలి కదా. ఎంతసేపు అని మాట్లాడతాం? అది ఒక ప్రాంతం కదా. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. నేను మాట చెప్తే పవన్ గారు, రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి, 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి, జల ప్రాజెక్టులన్నీ కూడా అటు నుంచే వస్తున్నాయండి. ఏ ప్రాంతం కూడా బాధపడుతున్నాడు? ఎందుకు ఈ అమరావతి మీద? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తదచ్చిన పులుపు చావదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన అస్త్రం అండి. అది దానిలో ప్రక్షాళన లేదు. నేను అనేది ఏంటంటే అమరావతి మీద నిందలేసిపోయి మాకు అప్పు చెప్పండి, గుంజలు కట్టేస్తాం. వాడు ఎవరైనా సరే దీక్షా శిబిరం గుంజలు కట్టేస్తామండి. గతంలో ఇదే మాట చెప్పా. మీరు చర్యలు తీసుకోకపోతే మాకు అప్పు చెప్పండి. ఎవడండి ఆకాశరామన్ ఉత్తరాలు రాసేవాడు? రోడ్లు తవ్వుకుపోయినోడికి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదండి? నేను మాట చెప్తా పవన్ గారు, ఈ రోజున అమరావతి అభివృద్ధి అంటే 2 నెలలకు 3 నెలలకు అయ్యేది కాదని. నిర్విరామ ప్రక్రియ. మనం రాజకీయాల్లో పడిపోయి అభివృద్ధిని పక్కన పెట్టేస్తున్నాం. నిర్విరామ ప్రక్రియ అది. ఈ ప్రభుత్వం చేస్తుంది, రేపటి ప్రభుత్వం చేస్తుంది, రేపటి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఒక దశకు వచ్చేది. ఆయన కంటిన్యూషన్ చేసినా చెయ్యకపోయినా అమరావతి బతుకుంటే ఎవడో నీలాంటోడు నాలాంటోడు నీళ్లు పోతాడండి. పాలకుడికి ఆ చిత్తశుద్ధి ఉండాలండి. నువ్వు మొక్కలను నాశనం చేసే విధంగా, నువ్వు ప్రాంతాలను నాశనం చేసే విధంగా ఉంటే మనం చేసేదే ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా, సాగర్ గారిని అడుగుతున్నా, 8 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నాడని చెప్పిండు. 8 లక్షల కోట్లు మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు సాగర్ గారు? ఉండయా చర్యలు? వాళ్ళే టీవీ డిబేట్లో ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏం చేస్తారు చేసుకోండి అయ్యా అంటున్నారు వాళ్ళు. మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ పరిపాలన కాలంలో తెలుగుదేశం వలన కానీ, భారతీయ జనతా పార్టీ వలన కానీ, జనసేన ఎవరిని వదల రహదారుల మీదే బండబెట్టారు. మా సంగతి వేరే. నేను చెప్పినా కొద్దిగా కన్నీళ్ళు తప్ప ఏం రావు అమరావతి మహిళల గురించి. చర్యలు తీసుకోవాలి కదా అంటున్నా. ఏంటంటే ఒక్కొక్కడు ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఏంటండి? ఆ పేపర్ ఏంటి? ఆ రోతపత్రిక ఏంటి? వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి? మరి ఈ రోజున వాళ్ళు చెప్పే ఆకాశరామన్ ఉత్తరాలు నమ్మేసేసి ఆ ప్రపంచ బ్యాంకు ఇంకోటో నిధులు ఇవ్వడానికి ఆగిందనుకోండి, నష్టం ఏంటి? గతంలో కూడా ఇదే చేశారు కదా. మీకు అమరావతి ఆలస్యంగా నిర్మాణ పనులు జరగడానికి వీళ్ళు చేసిన కేసులే కదా. ఆల రామకృష్ణారెడ్డి కానీ, అయోధ్య రెడ్డి గారి వీళ్ళందరూ చేసిన పనులు ఇదే కదండి. అంటే నేను అనేది ఏంటంటే అమరావతి అనే ఒక రాజధానిని అది ఉమ్మడి రాజధానిగా భావించే విధంగా ప్రభుత్వం ఏదన్నా
ఒక సాంస్కృతిక ఎజెండాని తీసుకోవాలంటే రైతులను భాగస్వామ్యం చేయాలి. రైట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అమరావతిలో అన్ని కులాలు ఉన్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్ర ప్రజలకు తెలియజే ఒక రైతులు ఒక సామాజిక వర్గమే కాదు, అందరం ఉన్నాము. అది ఒక ప్రాంతము, అది ప్రాంతము, అది ఒక రాష్ట్రానికి సంబంధించినది, ఏ ప్రాంతానికి సంబంధించి కాదు అనేది గట్టిగా వెళ్ళాలి ప్రజల్లోకి. ఇంకా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సాగర్ గారు, బాలకోటయ్య గారు చాలా అంశాలు ప్రస్తావించారు. మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటే